ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రి సీతక్క మార్పుపై నిరసన చేపట్టారు ఆదివాసీలు. ఇన్ఛార్జి మంత్రి సీతక్క మార్పును పునరాలోచించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సీతక్కను మార్చడం అంటే ఆదివాసీలను అవమానించడమేనని చెప్పారు. ఆదివాసీ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న మంత్రి సీతక్కను ఇక్కడే ఇన్ఛార్జిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అడవి బిడ్డ ఆడబిడ్డ ఉన్నారో ధనసరి సీతక్క అనసూయ గారిని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వల్ల ఆడబిడ్డ అడవి బిడ్డ ఆదివాసీల ఆశాజ్యోతి అయినటువంటి ధనసరి సీతక్క alias అనసూయ గారు దాదాపు చాలా సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతోటి ఆదివాసీలతోటి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు హక్కులు చట్టాలతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అరినాశలు కృషి చేస్తూ అన్ని వర్గాల మన్నలను పొందుతూ వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధికి అంతో ఇంతో కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని తొలగించి వేరే జిల్లాకి ఇవ్వడం చాలా ఆదివాసీలను బాధించినటువంటి విషయం. కాబట్టి అందరికీ వల్ల సీతక్క గారు ఒక ఆదివాసీలే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు వల్ల న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రేమ ఆప్యాయతలను పొందుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు పునరాలోచన చేసి తప్పకుండా సీతక్కను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమించి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరపున జిల్లా కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.